శ్రీశైలం వెళ్ళాము అంటే సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి మనం ప్రెజెంట్ చేసుకోవాలంట. అటు తర్వాత హటకేశ్వరం వెళ్ళాను. హటకేశ్వరం పక్కనే లలితా శక్తి పీఠం ఉంటే అక్కడికి కూడా వెళ్ళాను. సైట్ సీయింగ్ మొత్తం 150 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ తర్వాత పాలధార పంచదారకి వెళ్ళాను. వాటర్ ఫ్లోయింగ్ చాలా తక్కువ ఉన్నింది. పక్కనే శంకరాచార్యులు వారి గుడి కూడా ఉన్నది, కానీ మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేశారు. అక్కడ వాటరు పాలలాగా చక్కెరలాగా ఉంటే ఒకసారి టేస్ట్ చేశాను. నిజంగానే అలానే అనిపించే వేరు వేరు రుచులతో. ఇది అయిన తర్వాత శిఖరంకి వెళ్ళాను. పైకి వెళ్ళడానికి 20 రూపీస్ తీసుకున్నారు. కానీ నాకు శిఖరం దర్శనం చేయడానికి మినిమం 20 to 30 మినిట్స్ పట్టింది. బైనాకులో చూడడానికి 10 రూపీస్ తీసుకున్నారు. దీని తర్వాత నుంచి డ్యామ్ దగ్గరికి వెళ్ళాము అంటే వాటర్ లేదని అక్కడ క్లోజ్ చేశారు. సరే పాతలగంగ దగ్గరికి వెళ్ళి రోప్వే ద్వారా వెళ్దాము అనుకుంటే అక్కడ రోప్వే అనేది క్యాన్సిల్ చేశారు. ఇక పాతాళ గంగలో ఉండే 500 మెట్లు ఎక్కి దిగే కొందరికి నాకు శివయ్య కనిపించేశాడు మళ్ళీ. అంత అయిపోయిన తర్వాత నేను నడుచుకుంటా రూమ్కి వెళ్ళిపోయాను. డాల్మెంటరీ తీసుకున్నాను బ్రాహ్మణి దగ్గర. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి వెళ్తే మాత్రం ట్రై చేయండి.